నార్మల్గా ప్రతి ఒక్క బస్లో కెపాసిటీ అనేది 52 మందికి మాత్రమే సీట్ కెపాసిటీ అనేది ఉంది. సో ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి అయితే మనం చూసుకుంటూనే ఉన్నాము. 72 నుంచి 80, 100 మంది కూడా ఫుట్పాత్ పైన కూడా నిలబడి ట్రావెల్ చేయడం చూస్తూనే ఉన్నాం. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దారుణం మేడం. కెపాసిటీ కంటే ప్రజలను ఎక్కువ ఎక్కించుకోవడం రవాణా సంస్థ వాళ్ళది చాలా తప్పిదము. కాబట్టి ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మానవ ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది ఓవర్ కెపాసిటీ వలన. కాబట్టి ఈరోజు జరిగిన ఈ దురదృష్ట సంఘటనలో మా చిన్నాన్న గారు పట్నం మహేందర్ రెడ్డి గారి ఎమ్మెల్సీ గారి డ్రైవరు జమదార్ ఆర్ వెంకటయ్య గారు, అయినా కూడా ఇదే బస్సులో ప్రయాణం చేస్తూ అదృష్టవశాత్తు ఆయన వెనక నిలబడడం వలన ఈ యాక్సిడెంట్లో ప్రాణాలతోటి బతికిండు. ఆయనకు తల ఇంజరీ, కాలు ఫ్రాక్చర్ అయింది. ఇంకా ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో జాయిన్ అయిండు. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చిండు ఈ ఏరియా, వాళ్ళు చనిపోయిన వాళ్లకు 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించడం చాలా దారుణం. వేరే సందర్భాల్లో ₹1 కోటి ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక మనిషి జీవితము, ఒక మనిషి జీవితకాలం ఈ 7 లక్షలతో సరిపోతుంది అనుకోవచ్చా? ఎందుకంటే చాలామంది కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ భారం మొత్తం ఫ్యామిలీ పైన పడుతుంది. ఏదైతే వ్యక్తి ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత కూడా ఈ 7 లక్షలతో సరిపెట్టుకోమంటున్నారు అనుకోవచ్చా గవర్నమెంట్? లేదండి, ఇది కంటితో చూపు చర్య. మేము దీన్ని ఖండిస్తున్నాము. ముమ్మాటికి ఆ ఇంటికి యజమాని కావచ్చు, భవిష్యత్ తరం కావచ్చు, చాలామంది ప్రాణాలు కోల్పోయినరు. ముమ్మాటికి 7 లక్షలతోటి వాళ్ళ యొక్క కుటుంబ నివారణ జరుగుతుందని మాత్రం నేను భావించడం లేదు. ముమ్మాటికి వాళ్లకు మిగతా ఏ విధంగా వేరే వేరే ప్రమాదాలలో ₹1 కోటి అలవెన్స్ ఎట్లా ప్రకటించిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి. దీని మీద కూడా మేము కార్యాచరణ తీసుకుంటామని మేము ప్రజాముఖంగా మేము తెలియజేస్తున్నాం.